Shabbat. Let us welcome O King with small prayer. పరిశుద్ర యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను పొగడ్డానికి తండ్రి ప్రభా, నీ యొక్క అత్యున్నతమైన నామమును మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నీ యొక్క మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, సమస్తంలో నీ చేతులకే సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీలో ఆనందం, నీలో సంతోషం మనిషి ఇవ్వగలడా? శాశ్వత ఆనందం, నీలో ఆనందం, నీలో సంతోషం మనిషి ఇవ్వగలడా? శాశ్వత ఆనందం చూసినా కలుగలేని ఆనందం, ఏది వినినను కలుగలేని సంతోషం, నీలో ఆనందం, నీలో సంతోషం మనిషి ఇవ్వగలడా? శాశ్వత ఆనందం కలుగలేని ఆనందం, ఏది చేసినా కలుగలేని సంతోషం, నీలో ఆనందం, నీలో సంతోషం మనిషి ఇవ్వగలడా? శాశ్వత ఆనందం, నీలో ఆనందం, నీలో సంతోషం మనిషి ఇవ్వగలడా? శాశ్వత ఆనందం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము, నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మనకు వచ్చే శ్రమల్ని మనం చూసినప్పుడు మరణమే దానికి జవాబు అనుకుంటాం. కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క ప్రేమ మనల్ని సజీవంగా మనం నిలబెట్టింది. ఆయన యొక్క ప్రేమ మనకు నిత్యమైన యొక్క జీవితాన్ని అనుగ్రహించింది అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసేపు జీవితం మనం చూసినప్పుడు దేవుడు ఎన్నో యొక్క దర్శనాల ద్వారా యేసేపుకి మంచి జీవితాన్ని దేవుడు చూపించడం జరిగింది. కానీ మనకు తెలుసు, యోసేపు బానిసగా ఐగుప్తులు అమ్మబడినప్పుడు ఆ యొక్క బానిసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఎంతో బాధ యోసేపు జీవితంలో అనుభవిస్తాడు, ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు. కానీ యోసేపు ఎక్కడ మాత్రం దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ఆజ్ఞని మీరకుండా తన యొక్క జీవితంలో దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని కొనసాగించాడు. కాబట్టి దేవుడు తనకిచ్చిన ఆ యొక్క దర్శనాన్ని తన యొక్క జీవితంలో అనుభవించాడు. గొప్ప స్థానాన్ని దేవుడు యోసేపుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈనాడు మనం గ్రహించవలసింది, ఆనాడు యేసేపు పక్షాన ఉన్న దేవుడు ఈనాడు మన పక్షాన ఉన్నాడు. ఆనాడు యేసేపుతో ప్రతి బాధల్లో ఉన్న దేవుడు ఈనాడు మన ప్రతి బాధల్లో దేవుడు మనతో ఉన్నాడు. ఆనాడు యేసేపుని గొప్ప స్థానంలో నిలబెట్టిన దేవుడు ఈనాడు మనల్ని కూడా గొప్ప స్థానంలో నిలబెట్టే దేవుడు అయినాడు. కాబట్టి మన ముందున్న యొక్క పరిస్థితులు మనం బాధపడకుండా మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన యొక్క గొప్ప ప్రేమని మనం తలంచుకుంటూ మన యొక్క జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. ఖచ్చితంగా యేసేపు నిలబెట్టిన దేవుడు ఈనాడు మన యొక్క జీవితాన్ని కూడా చక్కబరచబోతూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. లేరు లేరు ఎవ్వరు, కానరారు ఎవ్వరు, యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు 10,000లోనా అతి కాంక్షణీయుడు, కలతలన్నీ తీర్చి కన్నీటిని తుడచును, కలువరిగిరిలోనా కార్చెను రుధిరం, హృదయమందు చేర్చుకో కృపచూపు నాదుని
హృదయమందు చేర్చుకో కృప చూపు నాదుని తరచి తరచి చూడతరమా వెదకి వెదకి కనుగొనగలమా యేసు వంటి మిత్రుని లోకమందునా విడచి విడచి ఉండగలమా మరచి మరచి మనగనగల